బ్రేకింగ్ న్యూస్ కర్ణాటకలోని ధర్మస్థల ఘటనలో మిస్టరీ వీడట్లేదు. గత 2 దశాబ్దాలుగా వందల మందిని హత్య చేసి పూడ్చిపెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. అయితే తవ్వకాలు జరిపిన ప్రాంతాల్లో గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ ఉపయోగించేందుకు అనుమతి ఇవ్వాలని విజిల్ బ్లోయర్ తరపు లాయర్ విజ్ఞప్తి చేశారు. సాక్షి గుర్తించిన 10 స్థలాల్లో కొన్ని చోట్ల అస్థిపంజర అవశేషాలు కనుగొన్నట్లు తెలిసిందన్నారు. 2014లో సాక్షి ధర్మస్థల నుండి వెళ్లిపోయాడని తెలిపారు. 11 సంవత్సరాల్లో అటవీ ప్రాంతంలో గణనీయమైన మార్పులు జరగనందున ల్యాండ్ మార్కులు మారిపోయి ఉండొచ్చని తెలిపారు. జీపీఆర్ ఉపయోగించుకునేందుకు కర్ణాటక ప్రభుత్వం మద్దతిస్తుందనే నమ్మకం ఉందన్నారు. దేశంలోనే సంచలనం సృష్టించిన ధర్మస్థల కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతుంది. ధర్మస్థలలో తాను 100కు పైగా యువతులు, మహిళల మృతదేహాలను ఖననం చేస్తానని చెప్పిన పారిశుద్ధ్య కార్మికుడు అతను చూపించిన 9, 10 పాయింట్లలో నిన్న సాయంత్రం వరకు తవ్వకాలు జరిపారు. 9వ పాయింట్లో తాను 7 మృతదేహాలను పూడ్చానని చెప్పాడు పారిశుద్ధ్య కార్మికుడు. అయితే సంఘటన ప్రాంతానికి కూలీలను, ఆ ప్రత్యక్ష సాక్షిని తీసుకెళ్లారు సిట్ అధికారులు. తవ్వకాలు జరిపినా ఏమీ కనిపించకపోవడంతో మినీ బుల్డోజర్తో సహా పనులు చేయించారు. అక్కడ అనుమానిత అవశేషాలు దొరకలేదు. వెంటనే 10వ పాయింట్కు వెళ్లి తీసుకెళ్లి తవ్వకాలు జరిపారు. అక్కడ కూడా ఎటువంటి ఆనవాళ్లు లభించలేదు. 9, 10 పాయింట్లలో ఎముకలు, మృతదేహాలకు సంబంధించిన ఆనవాళ్లు ఏమీ దొరకపోవడంతో పారిశుద్ధ్య కార్మికుడిపై ప్రశ్నలు సంధించారు సిట్ అధికారులు. తవ్వకాలు జరిపేటప్పుడు ఎవరూ రికార్డు చేయకుండా పరదాలను కూడా కట్టారు. ఇక్కడే పూడ్చానని చెప్పావు కదా, మరి ఒక్కటి కూడా మృతదేహం, ఆనవాళ్లు కూడా కనిపించలేదని, పూడ్చిపెట్టిన ప్రదేశాలను ఏమైనా మర్చిపోయావంటూ ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్మికుడు చూపించిన 6వ పాయింట్లో మాత్రమే ఎముకలు లభించాయి. మిగిలిన ప్రాంతాల్లో ఎటువంటి ఆధారాలు దొరకపోవడంతో ఏం చేయాలనే అంశంపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. ఓవైపు సిట్ తవ్వకాలు జరుపుతుండగా తనను సిట్ అధికారులు బెదిరించారని ఆరోపిస్తున్నాడు పారిశుద్ధ్య కార్మికుడు. వెనక్కి తీసుకోవాలంటూ బెదిరించానని అతని తరపు న్యాయవాది ఆరోపించారు. సిట్ అధికారి మంజునాథ గౌడ ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. సిట్ నుంచి ఆయనను తప్పించాలని కోరారు. బెల్దంగడిలోని సిట్ కార్యాలయానికి పిలిపించుకుని తప్పుడు ఫిర్యాదు చేస్తానని, ఎటువంటి మృతదేహాలు ఖననం చేయలేదని చెప్పాలంటూ మంజునాథ గౌడ బెదిరించారన్నారు. దీనిపై కేసు పెడతామని న్యాయవాది చెప్పారు. ధర్మస్థలలో 6 పాయింట్లో లభ్యమైన 25 ఎముకలను బెంగళూరులోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. వాటిని చూసి పరిశీలించి అవి పురుషులువా, మహిళలవా అని చెప్పడం సాధ్యం కాదని ప్రయోగశాల అధికారి డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. అసలు ధర్మస్థలలో ఏం జరిగింది? మృతదేహాల నదీ ప్రవాహంలో ఏమైనా కొట్టుకుపోయాయా? సిట్ అధికారులు బెదిరించారన్న ఆరోపణలు ఎంతవరకు నిజం? 9, 10 ప్రదేశాల్లో ఒక్క ఎముక కూడా లభ్యం కాకపోవడం ఏంటి? పారిశుద్ధ్య కార్మికుడు ఒక్కడనే ఎందుకు సిట్ విచారణ చేస్తుంది? ఇంత వ్యవహారంలో ఒక్క నిందితుడై ఎందుకు ఉన్నాడు? ఎందుకు మహిళలనే పారిశుద్ధ్య కార్మికుడు పూడ్చిపెట్టానని చెబుతున్నాడు? మిగిలిన 3 ప్రదేశాల్లో ఏం దొరుకుతాయని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రెటికాటు ధర్మస్థలలో తవ్వకాలైతే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఎవరైతే ఈ కంప్లైంట్ గురించి ఇచ్చారో సో అతన్ని పారిశుద్ధ్య కార్మికుడిని వెంట పెట్టుకుని తవ్వకాలు చేస్తున్నారు. అయితే అతను చెప్పిన 6-7 బ్లాకుల్లో ఎలాంటి మృతదేహాలు కనిపించకపోవడంతో అయితే సిట్ అధికారులు అయితే అతనిపైన రివర్స్ క్వశ్చన్స్ వేస్తున్నారు. అసలు నిజంగానే ఆ పాతి పెట్టావా లేదంటే ఏం జరిగిందనే అనే కోణంలో కూడా సిట్ అధికారులు అయితే పారిశుద్ధ్య కార్మికుడిని ప్రశ్నల వర్షం సంధిస్తున్నారు. అయితే మరో పక్కన నిజంగానే ఈ ఘటన జరిగిందా లేదా
లేదంటే ఈ కేసు వెనక్కి తీసుకోవాలంటూ సిట్ అధికారులు బెదిరించారంటూ పారిశుద్ధ్య కార్మికుడు మరోవైపునైతే చెప్పుకొస్తున్నాడు. అయితే దీనిపై పారిశుద్ధ్య కార్మికుడి న్యాయవాది అయితే దీనిపై కేసు పెడతామంటూ కూడా ఇప్పటికే చెప్పిన ఘటన మనం చూస్తున్నాము. అయితే ఒక పక్కన ఎంతో సంచలనం సృష్టించిన ధర్మస్థలంలో అయితే ఇప్పటికీ ఇంకా తవ్వకాలు అయితే జరుపుతున్నాయి. అయితే కేవలం ఒక్క ప్లేస్ లోనే దొరికిన ఎముకలను అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించి టెస్టులు నిర్వహిస్తున్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా ఇంకా తవ్వకాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. నిజంగా అక్కడ ఏమైనా సవాల్ని నిజంగా పూడ్చిపెట్టారా, లేదంటే ఏం జరిగింది, లేదా వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయా అనే కోణంలో అయితే పోలీసులు ఇంకా అక్కడ తవ్వకాలు చేస్తున్నారు.